క్రియేషన్ బై చిన్ను. మట్టల ఆదివారం. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏ ఆదివారం? మరి అందరం తేవాలా మట్టలు. చక్కగా ఎక్కువగా విలేజెస్, టౌన్స్లో కూడా చిన్నపిల్లలందరూ కూడా ఎప్పుడు లేవని వారు కూడా, చిన్నప్పుడు నేను చేసిన పని కూడా అదే, 4 గంటలకు లేచి ఈత చెట్లు ఎక్కడున్నాయా అని వెతుక్కునేవాళ్ళం. ఈత కొమ్మలు తీసుకొచ్చి ఆ కొమ్మలు మళ్ళీ అక్కడెక్కడ గుచ్చుకొని రక్తాలు కారుతూ ఉంటాయి అన్నమాట. ఎవరెవరి ఇంట్లో పూల చెట్లు ఉన్నాయో చూసి ఆ పూలన్నీ కోసుకురావడం. వాళ్ళు లేవకముందే, వాళ్ళు లెగిస్తే అరుస్తారు. అందరు పూలు దొంగిలించటమే. ఆ పూలన్నీ కోసుకొచ్చి ఆ మట్టలకి గుచ్చి ఆ మట్టలు పట్టుకొని ఊరంతా తిరగడం అన్నమాట. హోసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఇది. సో మొత్తం మీద ఈ ప్రయాస అంతటి వెనుక ఒక సందేశం ఉన్నది. సందేశం ముఖ్యమైనది. పరిశుద్ధ వారము, హోలీ వీక్ అంటారు. పరిశుద్ధ వారము. దేనిని హోలీ వీక్ అంటారంటే, యేసు ప్రభు భూమి మీద ఉండగా చివరి వారాన్ని హోలీ వీక్ అంటారు. ఆదివారం నుంచి మరలా ఆదివారం వరకు ఇట్స్ ఏ లాస్ట్ వీక్, చివరి వారం. సో ఈ హోలీ వీక్ని ప్రారంభించేదే ఈ దినం, అనగా మట్టల ఆదివారం. ఏమిటి మట్టల ఆదివారము? మనం ప్రతి సంవత్సరం వింటున్నాం, కానీ మరలా వినటం ద్వారా మనం బలపడతాం. హల్లెలూయా. ఏమిటి మట్టల ఆదివారము? యేసు ప్రభువు యెరూషలేములోనికి జయోత్సవముతో వెళ్ళుచున్నాడు, ఊరేగింపుగా వెళ్ళుచున్నాడు. ఇంతకుముందు అలా వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. ఎలా వెళ్ళలేదు? జయోత్సవముతో వెళ్ళలేదు. అనేక మంది ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి యేసు ప్రభుని ఊరేగింపుతో తీసుకొని వెళ్తున్నారు. ఈయన మా రాజు. హల్లెలూయా. ఎవరైనా మా రాజు. ఇదిగో రాజు వస్తున్నాడు, యెరూషలేములోనికి రాజు వస్తున్నాడు, యూదుల రాజు. ఇదిగో మేము ఎదురు చూసిన మెస్సయ్య ఈయనే అని నమ్మిన వారు ఆయన్ని రాజుగా స్తుతిస్తూ తీసుకొని వెళుతున్నారు, ఘనపరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఇప్పుడు దాకా లేనిది ఈరోజు ఏమైంది వీళ్ళకి అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. ఈయన ఎన్నోసార్లు యెరూషలేముకు వచ్చాడు కదా, ఇప్పుడేంటి వీళ్ళు ఉన్నట్టుండి ఈ విధంగా ఊరేగిస్తున్నారేంటి? ఈయనను గాడిద మీద కూర్చోబెట్టారేంటి? రాజు అయితే రాజులాగా రావాలి కదా, ఈయనేంటి మరి రాజు అంటున్నారు కానీ ఎలా వస్తున్నాడు ఆయన? గాడిద మీద కూర్చొని వస్తున్నాడు ఈయన. రాజులు ఎవరైనా గాడిదల మీద కూర్చొని వస్తారా? సో ఈజ్ ఎ డిఫరెంట్ కింగ్. హల్లెలూయా. ఈయన రాజు. ఈ రాజు సాత్వికుడు. ఈ రాజు ఎవరండి? గర్వముతోనూ అహంకారముతోనూ కత్తులతోనూ వచ్చే రాజు కాదు ఈయన. వీళ్ళు ఊరేగిస్తున్నటువంటి రాజు అధికారాన్ని చూపించేవాడో, ఐశ్వర్యాన్ని చూపించేవాడో, సైన్య బలాన్ని చూపించేవాడో కాదు ఈయన రాజే. ఈ రాజు యొక్క గుణం ఏమిటంటే సాత్వికము. ఈయన సాత్వికుడు గనుక ఈయన గాడిద మీద వస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఒక్క రాజును చూపించండి సాత్వికుణ్ణి.
పొజిషన్ వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత, పీఠము దొరికిన తర్వాత తమ అధికారాన్ని చూపించుకోవడానికి భూమి మీద ఉన్న రాజులు ఎలా ప్రవర్తిస్తారో, తమ చేతిలో అధికారం ఉంటే ఆ, ఎలా మాట్లాడతారో, ఎలా చూస్తారో మనందరికీ తెలుసు. మనము నమ్మిన మన రాజు, ఈ రాజు అందరి రాజుల లాంటి రాజు కాదు. ఈయన సాత్వికుడు. హల్లెలూయా. మటల ఆదివారం రోజున ఒక రాజు యెరూషలేములో జయోత్సవముతో ప్రవేశిస్తున్నాడు. విజయధ్వనులతో, జయధ్వనులతో పట్టణం అంతా దద్దరిల్లిపోయింది. హల్లెలూయా. వీళ్ళని వదిలితే వీళ్ళు కూడా అలా కేకలేస్తారు. హోసన్న హోసన్న అని 3 సార్లు అరవండి. మీరందరూ హోసన్న హోసన్న అరవండి. అబ్బే, మనం అనుకున్నట్టు లేదు ఇక్కడ. హోసన్నా అంటే ఏంటో తెలుసా? మమ్మల్ని రక్షించు, రాజు వచ్చేసావు, ఇక మమ్మల్ని రక్షించు. హోసన్నా హోసన్నా, జయం జయం అని కేకలు వేస్తున్నారు ప్రియులారా. ఎంత సంతోషం అయిపోయిందంటే వాళ్ళకి ఆ రోజు, వారికి రాజు దొరికాడు, వారి కళ్ళు తెరవబడ్డాయి. ఇదిగో ఈయనే రాజు. దేవునికి స్తోత్రం కదా. చర్చిలోకి ఒకవేళ ఉదాహరణకి సడన్గా ఎవరో కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు, వచ్చి నీ ప్రక్కనే కూర్చుంటే, అతను ఒకవేళ ఐఏఎస్ అనుకోండి, వచ్చి చర్చిలో ఆరాధన కోసం వచ్చి ఆయన మీ పక్కనే కూర్చున్నాడు, మీరేం పట్టించుకోరు. ఎవరో క్రొత్త వ్యక్తి చర్చికి వచ్చాడు నాకులాగా, నా పక్కనే కూర్చున్నాడు, ఏముంది, మహా అంటే ప్రైజ్ లార్డ్ అంటారు, అంతే కదా. చర్చ అయిపోయిన తర్వాత తెలిసింది నేను ఈ జిల్లాకి కలెక్టర్ని అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన అధికారం చెప్పాడో, ఆయన యొక్క పొజిషన్ చెప్పాడో, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన నీ పక్కనే కొత్తుండే మళ్ళా కొంచెం ఇబ్బంది పడతావు. ఇంతకుముందు ఏమైంది? ఒక అధికారి వచ్చి, ఒక ఉన్నతమైన అధికారి వచ్చి నా ప్రక్కన కూర్చుంటున్నాడు అన్నప్పుడు ఆ రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. వెంటనే లేచి కూర్చోండి బ్రదర్, ఫస్ట్ మీరు కూర్చోండి బ్రదర్, లేదా సిస్టర్ మీరు కూర్చోండి ఫస్ట్. ఎందుకంటే అధికారానికి ఇచ్చేటటువంటి విలువ. రాజు సమస్త రాజ్యము పైన అధికారి అన్నప్పుడు ఎలా ఉంటుంది? వీరికి ఉన్నట్టుండి కళ్ళు తెరవబడ్డా, ఈయన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా మన మధ్యలోనే తిరిగాడు, మనతో పాటే తిరిగాడు, కానీ ఈయన మెస్సయ్యా, ఈయన రాజు అని ఎప్పుడైతే వీళ్ళకి అర్థమైందో, వీళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చేసిందో, అప్పుడు ఇక ఈయన మామూలుగా తీసుకొని వెళ్ళకూడదని చెప్పేసి ఆయన ఎలా గౌరవించాలా అని ప్రయత్నం చేశారు మట్లాదివారం రోజున. ఎలా గౌరవించాలి చూడండి. మీరైతే ఎలా గౌరవిస్తారు? మీ ఇంటికి ఒక రాజు వస్తే మీరైతే ఎలా గౌరవిస్తారు? మీరైతే ఒక గొప్ప అధికారి వచ్చినప్పుడు మీరు ఎలా రెస్పెక్ట్ చేయాలనుకుంటారు? ఎలా ఆనర్ చేయాలనుకుంటారు? స్కూల్లో టీచర్, ఒక పేరు చెప్పండి. మీ టీచర్ పేరు ఏం పేరు? ఎవరో ఒక టీచర్. గట్టిగా మాట్లాడు చిన్ను. మాధురి మ్యామ్. మాధురి మ్యామ్ మీ ఇంటికి వస్తే నువ్వు సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటా, ఏంటి మ్యామ్ వచ్చారు అంటావా? ఏం చేస్తావు? అమ్మో టీచర్ మా ఇంటికి వచ్చిందని చెప్పి టక్కులు లేచి చెప్తావా? గుడ్ మార్నింగ్ మ్యామ్ అను. రెస్పెక్ట్ మొదలైపోద్ది టీచర్ గారు కనబడగానే.
లోపల మళ్ళీ తిట్టుకుంటారులే, అది వేరే విషయం. ఈ టీచర్ అసలు మంచిది కాదు, బాగా కొట్టిద్ది, తిట్టిద్ది అని కదా. కొంతమంది టీచర్లు అంటే ఇష్టం, కొంతమంది టీచర్లు అంటే ఇష్టం ఉండదు. కానీ రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. టీచర్ నా ఇంటికి రాగానే రెస్పెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము ఒకరి యొక్క ఒకరి యొక్క నిజ స్వరూపాన్ని గుర్తుపడతామో, దేవుని స్తోత్రం చెల్లించండి. ఒకరు ఎవరు, వారు ఏమిటి, వారి పొజిషన్ ఏంటి, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకరి యొక్క పొజిషన్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు తెలియకుండానే మన లోపల నుంచి ఆనర్ అనేది వస్తుంది, ఘనత అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆయన మెస్సయ్య అని తెలుసుకోగానే, యేసు ప్రభు ఆయన రాజు, ఆయన యూదుల రాజు అని తెలుసుకోగానే ప్రజల్లో అనేక మందికి కదలిక వచ్చేసింది. ఈయన్ని ఊరేగించాలి, హల్లెలూయా, ఈయనకి జయాలు పాడాలి, ఈయనకి జయోత్సవంతో ఈయన్ని తీసుకొని వెళ్ళాలి. మరి ఎన్నోసార్లు వచ్చాడు కదా, ఎవరు పట్టించుకోలేదు. ఆయన వచ్చి ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు కూడా ఈ విధంగా ఆయన గణపరచలేదు. ఇప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన విషయము బోధపడింది. ఆయన సమయం అయిపోతుంది. ఆయనకి తెలుసు ఇది చివరి వారము, ఈ చివరి పరిశుద్ధ వారములో ఆదివారమున మట్టల ఆదివారం వారు ఏం చేశారు తెలుసా? పరిగెత్తుకొని వెళ్ళి ఖర్జూరపు మట్టలు, హల్లెలూయా, ఇజ్రాయేలు దేశంలో అక్కడ ఉండేది ఈత చెట్లు. మన ఈత చెట్లు ఉండవు, మన ఈత ఆకులు లాగానే అవి కనపడతాయి, కానీ మన ఈత చెట్లు వేరు. ఆ ఖర్జూరపు మట్టలు నరికి, ఇంకా అనేకమైన చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన్ని ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. ఎలా గణపరచాలా అనే ఆలోచనలో పడిన వీరికి ఏమనిపించిందంటే, చెట్ల కొమ్మలన్నీ కూడా తీసుకొచ్చి, ఖర్జూరపు మట్టలు తీసుకొచ్చి దారి పొడవునా పరిచారు. ఆయన ఏం చెప్పాడంటే, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదయో దాని పిల్ల ఉంటుంది, తీసుకురండి అన్నప్పుడు ఆయన శిష్యులలో ఇద్దరు, పేతురు యోహాన్లు వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భము 4 సువార్తల్లో వ్రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది. అద్భుతమైన సందర్భం. అంటే 4 సువార్తికులు కూడా రాశారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సందర్భము ఎంత ఇంపార్టెంటో మీకు అర్థం అవ్వాలి ప్రియులారా. అందుకే 4 సువార్తికుల్లో ఎవరు కూడా మిస్ చేయలేదు. 4 సువార్తికులు కూడా ఈ యొక్క ఊరేగింపు గురించి రాశారు. దేవుని స్తోత్రం. ఈరోజు మన మొట్టమొదటి మాట, యు మస్ట్ రికగ్నైజ్ యువర్ కింగ్. నీవు నీ యొక్క రాజును గుర్తుపట్టాలి. నీ యొక్క రాజు ఎవరో, నీ జీవితానికి రాజు ఎవరో నీ కళ్ళు తెరవబడాలి. హల్లెలూయా. నాకు అధికారి ఉన్నాడు, నాకు ఒక రాజు ఉన్నాడు, ఆయనే నా పరిపాలకుడు, ఆయనే నన్ను నడిపిస్తాడు, నేను ఆయన రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని. వింటున్నారా, వింటలేదా? అందరు చెప్పాలి, కొంతమంది చెప్తే కుదరదు. నీ రాజు నీకు తెలుసా? నీ రాజు నువ్వు గుర్తుపట్టావా? నీ రాజుని ఒకరోజు కాదు ఊరేగించాల్సింది. ఇప్పుడున్న క్రైస్తవులందరూ కూడా వాళ్ళ యొక్క రాజు అయినటువంటి యేసుక్రీస్తుని ఒకరోజు కాదు ఊరేగించాల్సింది, ప్రతిరోజు ఊరేగించాలి. మట్టలాదివారం రోజు మాత్రమే అక్కడ ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ యేసు ప్రభుని యెరూషలేములోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇప్పుడు మనము ప్రతి చోట కూడా, మనం ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా మనము ఊరేగించాల్సింది మన రాజుని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టలాదివారం రోజున ఈ మాట ఈడ రాసుకోండి, నా రాజుని నేను చూడాలి. హల్లెలూయా. నా రాజుని నేను ఊరేగించాలి, నా రాజు గురించి ఎక్కడైనా ప్రకటించాలి, నా రాజు యొక్క ఆ గొప్పతనం గురించి, ఆయన శక్తి గురించి, ఆయన బలము గురించి కదా. అందరి రాజులైతే వారి బలం ఏంటి అంటే వారి వెనుకున్న గుర్రాలు, రథాలు చూపిస్తారు. మన రాజు యొక్క బలము దీనత్వం. హల్లెలూయా.
మన రాజు యొక్క బలం ఏంటంటే ఆయన పరిశుద్ధతే ఆయన బలం. మన రాజుకున్న బలం ఏమిటంటే ఆయన సాత్వికమే ఆయన బలం. మన రాజుకున్న బలం ఏమిటంటే ఆయనకున్న ప్రేమయే బలం. హల్లెలూయా! హల్లెలూయా! ఆ రాజును గుర్తుపట్టాలి. ఆ రాజుని గుర్తుపట్టాలి. వీళ్ళకి కళ్ళు తెరవబడ్డాయి. అమ్మో! ఇంత గొప్పవాడు. ఈయన రాజు గదా! ఈ రాజుని మనం ఎంత నెగ్లెక్ట్ చేశాం, ఎంత నిర్లక్ష్యం చేశాం. ఈరోజు వరకు మనం సరిగా చేయలేదని. వారు ఇంకా ఏం చేశారో తెలుసా? వారు చెట్ల యొక్క కొమ్మలు తీసుకొచ్చి దారి పొడవునా పరవటం, ఖర్జూరపు మట్టలు పట్టుకొని దారి పొడవునా పరవటమే కాకుండా వారి బట్టలు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారండి? వారి బట్టలు తీసుకొచ్చి వాళ్ళ బట్టలు గాడిద మీద పరిచారు. అలాగే దారి పొడవునా పరిచారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీ ఇంట్లో కుర్చీలు లేకపోతే చాప ఏసి కూర్చోండి అంటాం. అంతేనా? అంతేనా కాదా? కుర్చీలు లేకపోతే ఏం చేస్తారు? చాప కూడా లేకపోతే ఏం చేస్తారు? చాప కూడా లేకపోతే మీ దుప్పటైనా ఏస్తారు. అంతేగాని కూర్చోండి అక్కడ అంటారా? ఏమి ఏయకోకుండా. అది గౌరవమేనా? మన గౌరవం ఏంటో చూపించేటప్పుడు మన ఇంటికొచ్చిన వారిని ఎలా గౌరవిస్తాం? మన ఇంట్లో కుర్చీ లేదు. మన ఇంట్లో చాప లేదు. అలాగని కింద కూర్చోండి శుభ్రంగానే ఉందిలే తుడిసేనులే అంటామా? మనం కప్పుకునే దుప్పటైనా తీసుకొచ్చి ఏస్తాం. ఏం జరుగుతుంది తెలుసా ఇక్కడ? మట్ల ఆదివారం రోజున మా రాజుని ఎలా ఘనపరచాలి? మా రాజుని ఎలా ఊరేగించాలి? ఈ రాజుని ఎలాగా గౌరవించాలి అని ఆలోచనలో పడ్డటువంటి వీరు ఇళ్ళల్లోకి వెళ్ళి వారి యొక్క వస్త్రాలు తీసుకొచ్చి ఏమో కొంతమంది చీరలు కూడా పరిచేశారేమో, ఇంకొంతమంది మరి షర్ట్లు ఏవేవేశారో ఏవుంటే అవి తీసుకొచ్చి వాళ్ళ వస్త్రాలు ఈయన దారి మీద ఆ దారిలో వెళ్ళుచుండగా అన్నీ చెట్ల కొమ్మలు, బట్టలు. వాటి మీద గాడిద నడుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు గదా! మేము ఎల్లప్పుడూ జయోత్సవముతో క్రీస్తుని ఊరేగించుచున్నాము. ఏం చేస్తున్నారంటండి? అపోస్తలుడు, దైవజనుడైన పౌలు, నేను నా ప్రభువుని ఏం చేస్తున్నానంటున్నాడు? ఊరేగిస్తున్నానంటున్నాడు. ఎప్పుడున్నాడండి ప్రభువు అక్కడ? పౌలు ఊరేగించడానికి యేసు ప్రభు భూమి మీద ఉన్నాడా అప్పటికి? చెప్పాలి. లేడు గదా! ఆయన మరణించి, మరణాన్ని జయించి, లేచి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత మరి పౌలు మేము ప్రతి చోట మా ప్రభువుని జయోత్సవముతో ఊరేగించుచున్నామని ఎందుకంటున్నాడు ఆ మాట? నీవు నేను తెలుసుకోవాలి. హల్లెలూయా! మనము మన యొక్క ప్రభువుని, మన యొక్క రాజుని, ఈ సాత్వికుడైన రాజు ఏ రాజండి ఈ రాజు? ఈ దీనుడిని మనము ఊరేగించాలి. మా ప్రభువు సాత్వికుడు, దీనత్వం గలవాడు. మా ప్రభువు పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు. మనము దీనిని ఊరేగించాలంట. ఎవరు ఎలాగ ఊరేగించబడితే బడనియండి. మనము మన ప్రభువుని ఊరేగించే వాళ్ళముగా ఉండాలి. జీవము కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, సాత్వికము కలిగిన వాడు ఈయన ఊరేగించబడాలి. హల్లెలూయా! మట్టల ఆదివారం రోజున యూదులందరూ అనేక మంది, వేల లక్షల మంది, ఎంతమందో తెలీదు కానీ పట్టణమంతా గలిబిలైపోయిందంట. హల్లెలూయా!
హల్లెలూయా. ఆయన ఈయన ఈయన ఎవరో అని చూశారంట. మీరు అక్కడ చదివితే ఏమని ఉంటుందో తెలుసా? ఈయన ఎవరో చూడండి 21వ అధ్యాయంలో ఆ మాట చూడండి. మత్తయి సువార్తలో. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ! పట్టణమంతయు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో అని పడెను. పడెను. దేవునికి స్తోత్రం. యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా కలవరపడిందంట. దేని గురించి కలవరపడిందంటే ఈయన ఎవరో. అందరూ అనండి ఆ మాట. ఆ కింద కూడా ఇంకోటేముంది? జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మొత్తం మీద ఎందుకు పట్టణంలో కలవరం వచ్చింది అంటే ఈయన ఎవరో, ఈయన ఎవరో. ఎప్పుడు ఆ ప్రశ్న వచ్చింది? వీళ్ళు ప్రభువుని గణపరచాల్సిన ఆ రీతిని, వారు గణపరుస్తున్న ఆ విధానాన్ని చూసినప్పుడు యేసు ప్రభువుని ఎంతగా బట్టలు పరిచి కొమ్మలు తీసుకొచ్చి ఊరేగిస్తూ ఉండగా అప్పుడొచ్చింది ప్రశ్న, ఈయన ఎవరో. హల్లెలూయా. అంటే నీవు నేను చేసే పని ఇతరులకి ప్రశ్న అవుతుంది. హల్లెలూయా. నీవెంతగానో ప్రభువుని ఘనపరిచే వ్యక్తిగా ఉంటే ఇతరుల యొక్క మనసులో ఒక ప్రశ్న, ఏంటి యేసు ప్రభుని ఇంత ఆరాధిస్తున్నారేంటి వీళ్ళు, ఇంత ఘనపరుస్తున్నారేంటి, అసలు ఎవరు యేసు ప్రభు? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియుల, ఊరేగించడం అంటే మనము ఒక బొమ్మను పెట్టుకొని మనము మనం ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని కదా. మామూలుగా అందరికీ తెలిసిన ఊరేగింపు అంటే ఏంటి చెప్పండి? ఒక బండి మీద బొమ్మను కట్టి మరి అనేక మంది అక్కడ డ్రమ్ములు, మ్యూజిక్లు, పాటలు పాడుతూ కేకలు వేస్తూ తీసుకొని వెళితే ఊరేగింపు కదా. కొన్ని చోట్ల ఈ ఆచారం ఉంది. ఏ ఆచారం? పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకుని ఊరంతా తిప్పి ఊరేగిస్తారు. అవునా కాదా? ఆ ఊరంతా ఈ పెళ్లి కొడుకుని ఆ కారులోనో లేకపోతే గుర్రం మీదో ఏదో ఒకటి దాని మీద తీసుకొని డ్యాన్సులు. ఎవరున్నారు వెనక? పెళ్లి కొడుకు. ఎవరున్నారు? పెళ్లి కొడుకు. సంతోషం అన్నమాట. ఇదిగో మేము ఈయనకి పెళ్లి చేసాం, పెళ్లి కొడుకు వస్తున్నాడు. అందరూ ఊర్లో వాళ్ళందరూ ఇళ్లలోంచి బయటకు వస్తారు. చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్తున్నారు అనగానే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ అందరూ ఏం చేస్తారు? ఎప్పుడు పెళ్లి కొడుకుని చూడలేదు అన్నట్టుగా ఆ ఊర్లో అబ్బాయి అయినప్పటికీ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యాడు అనుకోండి, పెళ్లి కొడుకుగా రెడీ అయినప్పుడు మాత్రం చూడటానికి వస్తారు. పెళ్లి కొడుకుని చూద్దాం పదండి అంటారు. ఊరంతా తిప్పి ఊరేగిస్తారు. మరి దేవుణ్ణి ఊరేగించడం ఎలాగా? దేవుణ్ణి ఎలా ఊరేగించాలి? దేవుడు బొమ్మ తీసుకొని ఊరేగించాలి, అంతేనా? అలా ఊరేగించాడు అపోస్తలుడైన పౌలు. పౌలు ఎలా ఊరేగించాడో తెలుసా? తన జీవితం ద్వారా ఆ ప్రభువుని ఊరేగించాడు. హల్లెలూయా. తన మాటల ద్వారా ఊరేగించాడు, తన ప్రవర్తన ద్వారా ఊరేగించాడు. మన ప్రభువుని, ఈ రాజుని, ఈ సాత్వికుణ్ణి మనము మన పట్టణములోని ఎలా ఊరేగించాలో తెలుసా? మన యెరూషలేము పట్టణమా? చెప్పండి, చెప్పాలి. మనది ఏ పట్టణం? విజయవాడ పట్టణం. మన పట్టణంలో మన ప్రభువుని ఊరేగించాలి, మన జీవితాల ద్వారా ఊరేగించాలి. దేవునికి స్తోత్రం. మనకి దేవుడిచ్చిన ప్రతి అవకాశము ద్వారా మన ప్రభు ఊరేగించబడాలి, మన ప్రభుకి జయము కలగాలి. అప్పుడు అనేకులు అనుకుంటారు, ఈయనెవరో, ఈయన ఎవరో. సమయం అయిపోయింది, ముగిస్తాను నేను. ఈయన ఎవరో? నీ జీవితాన్ని చూసినప్పుడు యేసు ప్రభు ఎవరో అనే ప్రశ్న రావాలి. హల్లెలూయా. నీ మాటలు వింటున్నప్పుడు నువ్వు నిజమే మాట్లాడుతూ ఉంటే, నీ ప్రేమను చూపిస్తూ ఉంటే, నీ దీనత్వాన్ని చూసినప్పుడు
వీరి లోపల ఉన్న దేవుడు ఎవరో, హల్లెలూయా, ఎవరిని సేవిస్తుందో అనే విధంగా ఉండాలి. అది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పామ్ సండే రోజున మనం మన రాజును గుర్తుపట్టాలి. హల్లెలూయా, మన రాజును గుర్తుపట్టాలి, మన రక్షకుని గుర్తుపట్టాలి. మన రక్షకుని గుర్తుపట్టడమే కాదు, ఆయన ఊరేగించాలి. నేను మిమ్మల్ని అందరినీ మట్టలు తీసుకురామంటే ఈజీగా తీసుకొస్తారు మట్టలు. బతిమలాడి ఎక్కడో చోటకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి అవసరమైతే డబ్బులు పెట్టైనా మట్టలు తీసుకొని వస్తారు. చెట్లు కొమ్మలు తీసుకురామంటే కొమ్మలు తీసుకొస్తారు. అవన్నీ తీసుకొచ్చి బట్టలు వేయమంటే బట్టలు కూడా వేయగలరు. కానీ మన దేవుడు ఇప్పుడు శరీరంతో లేడు కదా మన రాజు. మరి ఆయన ఎలా ఊరేగిద్దాం? మన జీవితం ద్వారా. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే, ఏ మనిషి కూడా సమీపించలేని తేజస్సులో నివాసం ఉండేవాడు. రాత్రి యూత్ మీటింగ్లో ఈ మాట చూపించాను. ఒకసారి ఆ మాట చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15, 16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షను కనపరచును. ఆ ఆ సర్వాధిపతి రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. సమీపింపరాని తేజస్సులో ఆ మాట వినండి, మరలా చదవమా. సమీపించరాని తేజస్సులో ఆ ఆయన మాత్రమే ఆ వసించుచు ఆ అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, చప్పట్లు కొడదాం. దీన్ని 2-3 సార్లు చదువుకోండి. 15, 16 వచనాలు. మనము సేవిస్తున్న దేవుడు ఆయన శ్రీమంతుడు. హల్లెలూయా. సర్వాధిపతి, ఇంకా అద్వితీయుడు, ఇంకా సమీపించరాని తేజస్సు. అందరు చెప్పండి ఆ మాట. హలో, అందరు చెప్పండి ఆ మాట. గట్టిగా చెప్పండి. సమీపించరాని తేజస్సు అంటే, తేజస్సు అంటే వెలుగు. సమీపించరాని తేజస్సు అంటే ఆ వెలుగు దగ్గరికి వెళ్ళలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు దగ్గరికి ఆ వెలుగును చూస్తే పోతాయి. ఏం పోతాయి? ఏం పోతాయి? కళ్ళు పోతాయి. మన దేవుడు అమరత్వం గలవాడు. అంటే ఆయనకి అసలు చావు లేదు, కానీ ఆయన చనిపోవడానికి, ఆ చావుని రుచి చూడటానికి, మన నిమిత్తం చావుని రుచి చూడటానికి వచ్చాడు. కానీ ఆయనకి చావు లేదు. ఆయన అమరత్వం గలవాడు, ఆయన సజీవుడు. దేవుని స్తోత్రం. దేవునికి ఆది లేదు, సృష్టికి ఆది ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరికి లేదండి ఆది? దేవునికి ఆది లేదు, కానీ ఎవరికి ఉంది ఆది? సృష్టికి ఆది ఉన్నది, మనకి ఆది ఉన్నది, మనకి అంతం ఉన్నది. కానీ దేవునికి ఆది లేదు, దేవునికి అంతం లేదు. హల్లెలూయా. అలాంటి రాజుని మహిమపరచాలండి. ఆర్ యు రెడీ? హల్లెలూయా. అలాంటి ప్రభువుని, అలాంటి రాజుని ఊరేగించటానికి మనస్సు ఉన్నదా? సమీపించరాని తేజస్సులో నివసించువాడు. అలాంటి వాడు కిందకి దిగి రావడమే చాలా తక్కువకి. అలాంటి దేవుడు, అమరత్వం కలిగిన ఆ దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉండే ఆయన మానవ స్వరూపంలోకి రావడమే చాలా తక్కువ అనుకుంటే, ఆయన ఇంకా ఏం చేశాడో తెలుసా? మానవ స్వరూపము మాత్రమే కాదు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా ఎంత తగ్గించుకున్నాడంటే, దీనుడుగా, సాత్వికుడుగా గాడిద మీద ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎంత తక్కువ స్థాయికి వెళ్ళాడో చూడండి. గాడిద, అది ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిదలను విప్పుకురండి. ఎవరైనా మీతో ఏమైనా అంటే అది ప్రభువునకు. ఈరోజు ప్రభుకి ఎవరు కావాలో తెలుసా? నిజమైన గాడిదలు కాదు, మనమే.
దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరు కావాలి ఇప్పుడు? మనం కావాలి. మనం ఎవరో తెలుసా? మనం కూడా భారవాహక గాడిదలు కాదులే. మనం కూడా భారము మోసే వాళ్ళమే. ఏం భారం? బట్టలా? ఏం భారం మోస్తున్నాం మనం? ఎవరు మోయట్లేదా? చెప్పండి మరి ఒక పేరు. ఏం భారం? పాప భారం. ఇంకా చెప్పండి. పిల్లల భారం, భర్త భారం, భార్య భారం, ఒక మాటలో కుటుంబ భారం, ఇంకా ఉద్యోగ భారం. చెప్పరేంటి? అందరు హ్యాపీగానే ఉద్యోగాలు చేసుకుంటున్నారా? వ్యాపార భారం. ఎన్ని భారాలు ఆ గాడిదలన్నా నయ్యం. మహా అంటే మూటలు మోసేయి, అంతే, బట్టలు మోసేయి. ఒకటే టైపు, ఎక్కువ శాతం ఎక్కువగా బట్టలు దాని మీద వేసి ప్రయాణాలు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు ఆ గాడిదలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఈ గాడిదలు అయితే అబ్బో ఎన్ని భారాలో. దేవుడు దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. భారము మోయుచున్న సమస్త ఆ, దేవుని స్తోత్రం. మీ మీద ఎన్ని భారాలున్నా మీకు దేవుడు మాత్రం విశ్రాంతినిస్తానంటున్నాడు. హల్లెలూయా. విశ్రాంతినిస్తాను. మీ భారాలు నాకు తెలియనివి కాదు. మీ భారము నా మీద మోపండి, నేను మోస్తాను. మీ భారము నా మీద మోపండి, నేను మోస్తాను. మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. వద్దాం అనుకున్నారు చాలామంది. కానేమో అపవాదేమో కట్టేసి ఉంచాడు. ఏం చేశాడు? చాలామందికి రావాలని ఉంది యేసు ప్రభు దగ్గరికి. చాలామందికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకోవాలంటే వాళ్ళేమో కట్టబడ్డారు. ఎవరో ఒకళ్ళు వెళ్ళి విప్పాలి. అది నువ్వవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిదన్నా ఇప్పండండి. వెళ్ళి విప్పండి. ప్రయత్నం చేయండి. ఎవరన్నా అడిగితే అది ప్రభువుకు కావాలని చెప్పండి. హల్లెలూయా. ఈ ఈ వ్యక్తి ప్రభువుకు కావాలి. ఇదిగో ఈ పిల్లవాడు ప్రభువుకు కావాలి. ప్రభువుకు కావాలి. దేవుని స్తోత్రం. గాడిదలకు వచ్చిన విలువ ఆ రోజు ఇంత అంత కాదు. ఎప్పుడైనా గాడిదలు బట్టల మీద నడిచినాయా? నడిచి ఉంటాయా? గుంటల్లో, రాళ్ళల్లో, ఆ? ఎంత చెత్త చెదారం ఉన్న ఆ రోడ్డు మీద వెళ్ళాల్సిందే, గాడిద తప్పదు. కానీ ఆ రోజు ప్రభువు కోరుకున్నాడు గనక ఆ గాడిదలు మట్టల మీద, బట్టల మీద నడుస్తూ ఉంటే అందరూ జై 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 అని, హోసన్నా హోసన్నా అని మట్టలు పట్టుకొని కేకలేస్తుంటే ఆ గాడిదలకి ఏమనిపించి ఉంటుంది? ఇదొకటి చాలు ఇక ఈ జీవితానికి. వాటికి మనసు లేదు కానీ మనం తెలుసుకుందాం. మనకేమున్నా లేకపోయినా, ఎన్ని భారాలున్నా, దేవుని బిడ్డలారా, మీ కష్టం, మీ భారం, మీ కన్నీరు దేవుడికి తెలుసు. హల్లెలూయా. విశ్రాంతినిస్తాడాయన. హల్లెలూయా. తప్పకుండా విశ్రాంతినిస్తాడాయన. ప్రభు వచ్చింది మన కోసం. ప్రభు వచ్చింది మనలను విడిపించటానికి. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం రోజున మనం గుర్తించాల్సింది, ప్రభు నన్ను విడిపించాడు. హల్లెలూయా. ప్రతి విధమైన పాప భారము నుండి నేను విడుదల పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను బంధించినటువంటి ఆ బంధకాలన్నీ తెగిపోయాయి. హల్లెలూయా. ఐ యామ్ ఫ్రీ నౌ. నేను స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పొందుకున్నాను. యేసు యొద్దకు వస్తేనే నీకు స్వాతంత్ర్యం. ఇంకా 2 మాటలు ఉన్నాయి కానీ నేను ఈ మాటలోనే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. నీ రాజును గుర్తుపట్టాలి. రెండోది, నీ రాజుని ఊరేగించాలి. మూడవది, నీవు రాజు దగ్గరికి రావాలి. అనేకులను విడిపించి రాజు దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడి ఉన్నవారు దేంతో కట్టబడి ఉంటారంటే కొన్నిసార్లు మద్యముతో కట్టబడి ఉంటారు, మతముతో కట్టబడి ఉంటారు. అర్థమైందా?
అప్పులతో కట్టబడి ఉంటారు. వింటున్నారా? చెప్పొద్దా ఇంకా? టైం అయిందిలే, నేను కాదంట్లా. చాలామంది కట్టబడి ఉన్నారు. కొంతమంది వారిని యేసయ్య యొద్దకు తీసుకురావాలంటే వారిని మతం కట్టేసి ఉంటది ఇక్కడ. ఏం కట్టేసి ఉంటది? మతం కట్టేసి ఉంటది. మతం. కొందరిని అప్పులు కట్టేసి ఉంటాయి. దేవుడు లేదు, ఏమీ లేదు. నా అప్పుల బాధతో నేను చచ్చిపోతుంటే నా అప్పులు తెచ్చేవాడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. అప్పులు కొంతమందిని మద్యం, కొంతమందిని ఇంకొక పాపం రకరకాల పాపాలు కట్టేసున్నాయి. కట్టబడి ఉన్న వాటిని విప్పుకు రండి నా శిష్యులారా. హల్లెలూయా! హల్లెలూయా! నా శిష్యులారా, అక్కడ 2 కట్టబడి ఉన్నాయి. వాటిని విప్పుకు రండి. ప్రభువా, నన్ను ఆ పని కోసం వాడుకోవా నాయనా. నాకైతే ఇష్టంగా ఉంది. కొందరినైనా విప్పాలని, వారి కట్లు విప్పాలని. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఉంటది. వద్దు, అవసరం లేదు. విప్పుకొచ్చి ప్రభు యొద్దకు తీసుకొచ్చే వారంగా ఉందాం. మన రాజును ఊరేగిద్దాం. మన రాజును గుర్తుపడదాం. మన రాజు యొద్దకి కొందరిని కట్టబడి ఉన్న వారిని విప్పుకొద్దాం. హల్లెలూయా! మనల్ని ఎవరో విప్పారు. అందుకే ఆ రాజు దగ్గరికొచ్చాం. ఆ! మనల్ని ఎవరో చెప్పండి విప్పారు. మనం ఇక్కడికొచ్చాం. ప్రభు దగ్గరికొచ్చాం. చాలామందికి రావాలని ఉంది. పాపం వాళ్ళు కట్టబడ్డారు. ఆ కట్లు, ఆ ముళ్ళు తీసేద్దాం. దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా మీ భారాలను తీసేసి మీకు విశ్రాంతిని దయచేయబోతున్నాడు. ఆయన్ని ఊరేగించేవారిగా, ఆయన్ని గుర్తుపట్టిన వారుగా, ఆయన చెప్తాడు, అదిగో ఆ వ్యక్తిని విప్పు. ఆయన చెప్పినప్పుడు వెళ్ళి విప్పటానికి ప్రయత్నం చేద్దాం. అడుగుదాం, ప్రభువా, ప్రభువా చెప్పు నాయనా, నన్నెక్కడికెళ్ళమంటావు? ఎవరి దగ్గరికెళ్ళ? అందరి దగ్గరికెళ్ళమని నేను అంటలా. కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! దేశమంతా, ప్రపంచమంతా నువ్వెళ్ళి విప్పలేవు. నేను వెళ్ళి విప్పలేను. కానీ దేవుడు పర్టిక్యులర్‌గా కొన్నిసార్లు చూపిస్తాడు. ఆ గ్రామం, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి, అక్కడ కట్టబడి ఉన్న ఆ రెండిటిని పట్టుకురండి. అలాగ దేవుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. సో, అటువంటి పనివారంగా ఉందాం. దేవుడు మిమ్ములను అభిషేకించునుగాక. తల వంచండి. స్తోత్రం. చిన్న ప్రార్థన. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. ప్రభువా, నువ్వు రాజు అని గుర్తుపట్టే